హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ ఉల్లు అన్న ఒక యాప్లో స్ట్రీమింగ్ అవుతున్న హౌస్ అరెస్ట్ అన్న షోని బ్యాన్ చేశారు. ప్రతి ఒక్కరూ ఉల్లు యాప్ని, హౌస్ అరెస్ట్ అన్న షోని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు హౌస్ అరెస్ట్ అన్న షోలో ఏం జరిగింది, ఎందుకు ప్రతి ఒక్కరూ బ్యాన్ చేయాలనుకుంటున్నారు అన్నది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఏప్రిల్ 29వ తారీఖు ఎక్స్లో ఒక చిన్న వీడియో క్లిప్ వైరల్ అయింది. ఆ వీడియో క్లిప్ హౌస్ అరెస్ట్ షోకి సంబంధించింది. హౌస్ అరెస్ట్ అంటే ఏం కాదు, మనం ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే బిగ్ బాస్ లాంటి ఒక క్యాప్టివ్ రియాలిటీ షో. మరి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షో అన్న తర్వాత పార్టిసిపెంట్స్ ఉంటారు, యువకులు హోస్ట్ చేయడానికి ఒక హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఎవరినైనా తీసుకొస్తారు. అలాగే ఈ హౌస్ అరెస్ట్ అన్న షోకి 12 మంది పార్టిసిపేట్స్ ఉన్నారు. అందులో 9 మంది యువతులు, 3 యువకులు. హోస్ట్గా అజీజ్ ఖాన్ అన్న ఒక యాక్టర్ని నియమించుకున్నారు. అజీజ్ ఖాన్ అంటే బహుశా మీరు కొంతమంది గుర్తుపట్టే ఉంటారు. మన తెలుగు సినిమాల్లో కొన్ని సినిమాల్లో యాక్ట్ చేశాడు, అలాగే కొన్ని హిందీ సినిమాల్లో కూడా యాక్ట్ చేశాడు. కొన్ని సంవత్సరాల క్రితం హిందీ బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేశాడు. ఆ షోలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు, గొడవ పెట్టుకున్నాడు, తోటి పార్టిసిపెంట్లతో గొడవ పెట్టుకున్నాడు, హోస్ట్ అయిన సల్మాన్ ఖాన్తో గొడవ పెట్టుకున్నాడు. మొత్తానికి ఆ షోలో పార్టిసిపేట్ చేసి పేరు తెచ్చుకున్నాడు, వైరల్ అయ్యాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్ని హిందీ సినిమాలో యాక్ట్ చేశాడు, సొంతంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, కొన్ని సిరీస్లో యాక్ట్ చేశాడు, వివాదాస్పద వ్యాఖ్యలు అవి చేశాడు. ఈ అజీజ్ ఖాన్ మీద డ్రగ్ కేసు కూడా నమోదైంది, అతని భార్య మీద కూడా డ్రగ్ కేసు నమోదైంది. ఇద్దరు జైలుకి వెళ్ళాడు, మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. మొత్తానికి టోటల్గా చెప్పాలంటే అజీజ్ ఖాన్ ఒక వివాదాస్పద వ్యక్తి. అటువంటి వాడిని హోస్ట్గా పెట్టుకున్నారు. మరి బిగ్ బాస్ లాంటి షోల్లో టాస్కులు, దిక్కుమాల టాస్కులు అవి ఉంటాయి, మనకు అందరికీ తెలిసిందే. అలాగే ఈ హౌస్ అరెస్ట్ షోలో కూడా టాస్కులు ఉన్నాయి. వీడేం చేశాడంటే ఈ హోస్ట్ అజీజ్ ఖాన్ ఒక మహిళా కంటెస్టెంట్కి ఒక టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే ఆమెతో సెక్సువల్ పొజిషన్స్ చూపించమన్నాడు. దాంతో ఆ యువతి అసౌకర్యంగా, అనీజీగా ఫీల్ అయింది, దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యి నాకు తెలియదు అంది. అదేంటి నీకు తెలియదా అని మిగతా పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళతో మీరు ఆ సెక్స్ పొజిషన్స్ చూపించండి, అంతేకాకుండా డెమో చేయమన్నాడు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు పొజిషన్స్ చూపించమన్నదే చాలా దిక్కుమాలిన, దరిద్రమైన, ఒక దిగ్భ్రాంతికరమైన, అసహ్యకరమైన చర్య. అటువంటిది డెమో కూడా చేయమన్నాడు. అంతేకాకుండా కొంతమంది లేడీ పార్టిసిపెంట్స్ లోదుస్తులు కూడా విప్పమని ఒక టాస్క్ ఇచ్చాడు. కొంతమంది యువతులు లోదుస్తులు కూడా విప్పేశారు. ఇవన్నీ చిన్న చిన్న క్లిప్పులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చూసిన ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురై ముక్కు మీద వేలేసుకున్నారు. ఇదేంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? అసలు మన సంస్కృతి, సాంప్రదాయం ఎటుపోతుంది? మహిళల్ని కించపరిచే విధంగా ఇటువంటి దిక్కుమాలిన టాస్కులు ఇవ్వడం ఏంటి, డిమాండ్ చేయడం ఏంటి? పైగా బలవంతం పెట్టాడు, ఆర్డర్ వేశాడు. కొంతమంది మహిళా కంటెస్టెంట్లు ఆ సెక్సువల్ పొజిషన్స్ అవి చూడమంటే అసౌకర్యానికి, అనీజీగా ఫీల్ అయ్యారు. అది ఆ వీడియో క్లిప్పులో చాలా స్పష్టంగా కనబడింది. దాంతో ప్రతి ఒక్కరు కూడా తీవ్రంగా ఖండించారు, విరుచుకుపడ్డారు. హ్యాష్ట్యాగ్ ఉద్యమం మొదలైంది. బ్యాన్ హౌస్ అరెస్ట్ అనే హ్యాష్ట్యాగ్తో ఒక ఉద్యమం లాంటిది లేవదీశారు. మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం తెలుసుకుని విరుచుకుపడ్డారు, విమర్శలు చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు ఎక్స్లో పోస్టులు పెట్టారు. ఈ షోలు ఏంటి, ఇటువంటి దిక్కుమాలిన షోలో ఈ దిక్కుమాలిన టాస్కులు ఏంటి, మహిళల్ని కించపరిచే విధంగా అశ్లీలంగా మాట్లాడడం అనడం ఏంటి, టాస్కులు ఇవ్వడం ఏంటి అన్నది ఆ ఎక్స్పోర్ట్స్లో తమ దిగ్భ్రాంతిని, షాక్ని వ్యక్తపరిచారు. కొంతమంది రాజకీయ నాయకులు పార్లమెంటరీ కమిటీలో లేవనెత్తారు కూడా. మొత్తానికి ఈ విషయం ఎన్సీబీ, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్కి తెలిసింది, జాతీయ మహిళా కమిషన్కి తెలిసింది, సీరియస్గా తీసుకుంది. దాంతో ఆ ఉల్లు యాప్ సీఈఓకి, షో నిర్వాహకులకి, హోస్ట్ చేసిన అజీజ్ ఖాన్కి నోటీసులు ఇచ్చింది. మీరు ఈ నెల 9వ తారీఖు అంటే శనివారం రోజు మహిళా కమిషన్ ముందర హాజరయ్యి మీ వివరణ ఇవ్వాలని. మరి వీళ్ళు హాజరై ఎటువంటి వివరణ ఇస్తారు ఏంటనేది మనం వేచి చూద్దాం. సరే, ఇకపోతే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, మహిళా సంఘాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేశాయి. దాంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. భారత న్యాయ సంహిత సెక్షన్ 296, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 67, 67A కింద సెక్షన్లు అవి నమోదు చేసి కేసు నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది, కానీ ఇంకా అరెస్టులు మాత్రం చేయలేదు. బహుశా రేపో మాపో ఈ అజీజ్ ఖాన్ని కావచ్చు, షో నిర్వాహకుల్ని అరెస్ట్ చేస్తారేమో, మనం వేచి చూద్దాం. ఇది ప్రతి ఒక్కరిని కూడా దిగ్భ్రాంతికి, షాక్కి గురి చేసింది. మన దేశంలో ఎన్నో రియాలిటీ షోలు ఉన్నాయి, కానీ ఇటువంటి రియాలిటీ షో పేరు మీద ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామన్న ముసుగులో మహిళల్ని కించపరిచే విధంగా, అసభ్యకరంగా, అశ్లీలమైన టాస్కులు ఇచ్చి ఒక విధంగా సెమీ పాన్ కింద తయారు చేసిన
ఈ సంఘటనలు చూసి ప్రతి ఒక్కరు కూడా దిగ్భ్రాంతికి షాక్కి గురవుతున్నారు. కేసు అయితే నమోదైంది. ఇకపోతే ఈ ఉల్లు యాప్ అన్నదే ఒక దిక్కుమాలిన దరిద్రమైన యాప్. అందులో మొత్తం బోల్డ్ కంటెంట్, అలాగే వల్గారిటీతో కూటున్నది, అశ్లీలమైన సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ టెలికాస్ట్ అవుతుంటాయి. అలాగే ఇంకొకటి అల్ట్ బాలాజీ, ALT బాలాజీ అని ఇంకొక యాప్ ఉంది. అది కూడా బోల్డ్ కంటెంటు, ఇలాగే ఇటువంటి అశ్లీలకరమైన అసభ్యకరమైన కంటెంట్తో ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ టెలికాస్ట్ చేస్తుంటాయి. మరి ఈ యాప్ని ఎలా రన్ చేస్తున్నారు, వీటిని ఎందుకు బ్యాన్ చేయట్లేదు అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ 18 యాప్లని బ్యాన్ చేసింది. ఈ 18 యాప్ల్లో ఈ 2 యాప్లు ఎందుకు లేవా అనేది ప్రతి ఒక్కరిని వేధిస్తున్న ప్రశ్న. ఎందుకంటే ఉల్లు యాప్లో ఇటువంటి రియాలిటీ షోలే కాకుండా అందులో మొత్తం సినిమాలు, వెబ్ సిరీస్ ఇవన్నీ అడల్ట్ కంటెంట్, బోల్డ్ కంటెంట్, అసభ్యంగా అశ్లీలంగా ఉండేవి. ఒక విధంగా చెప్పాలంటే సెమీ కానుతో ఉన్న కంటెంట్తో ఉన్న వీడియోలు, సినిమాలు ఇవన్నీ టెలికాస్ట్ అవుతుంటాయి. విచిత్రంగా వాటిని ఎగబడి చూస్తూ ఉంటారు. మరి మీరు చూస్తున్నారు కాబట్టి మేము తీస్తున్నామని వాడంటాడు, మీరు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నామని చెప్పి చూసేవాళ్ళు అంటారు. మరి ఈ విధంగా నడుస్తూ ఉంటుంది. అలాగే ఈ హోస్ట్ చేసిన అజీజ్ ఖాన్ ఎవడైతే ఉన్నాడో తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో క్లిప్లో పెట్టారు. జనాలు కూడా ఎగబడి చూస్తున్నారు. దాంతో మరి చూస్తున్నారు కదా అందుకని నేను పెడుతున్నానని చెప్పి అజీజ్ ఖాన్ అంటాడు. సో ప్రతి ఒక్కరూ తెలివి తెచ్చుకోవాలి. నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి అశ్లీలకరమైన అసభ్యకరమైన కంటెంట్లకి దూరంగా ఉండాలి. పైగా మన దేశంలో ఎన్నో షోస్ ఉన్నాయి. మనకందరికీ తెలిసిందే సింగింగ్ షో, డ్యాన్సింగ్ షో, కామెడీ షో, రియాలిటీ షో, బిగ్ బాస్ షో, ఇలాంటి షోలు ఎన్నో ఉన్నాయి. మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఒక యూట్యూబర్ డార్క్ కామెడీ పేరుతో, వాడి పేరు ప్రణీత్ హనుమంతు, డార్క్ కామెడీ పేరుతో తండ్రి కూతుళ్ళ సంబంధాన్ని కించపరిచే విధంగా వల్గర్గా కామెంట్ చేశాడు. ఒక మంచి రైమ్ ఉంటే డాడీ డాడీ ఎస్ పప్పా ఓపెన్ యువర్ మౌత్ అహహా అంటే దాన్ని ఒక వల్గర్గా అసభ్యంగా క్రియేట్ చేసి తన ఫ్రెండ్స్తో యూట్యూబ్లో ఒక లైవ్ స్ట్రీమింగ్లో షో చేసి విమర్శలు పాల్గొయ్యాడంటే అతని మీద కేసులు కూడా నమోదయ్యాయి. మన టాలీవుడ్ స్టార్ సాయి ధరమ్ తేజ్, అలాగే మంచు మనోజ్ వాడి మీద కంప్లైంట్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకున్నాడు. దాంతో పోలీసులు ఈ ప్రణీత్ హనుమంతు అన్న వాడు బెంగళూరులో దాక్కుంటే అక్కడికి వెళ్ళి వేటాడి వాడిని పట్టుకొచ్చి వాడి మీద కేసులు అది నమోదు చేసి పోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసి వాడిని చంచల్గూడ జైల్లో పెట్టారు. ఇప్పటికీ బహుశా చంచల్గూడ జైల్లో ఉన్నాడు, బెయిల్ ఇంకా దొరకలేదు అనుకుంటా. సో వాడు డార్క్ కామెడీ పేరుతో ఆ ప్రణీత్ హనుమంతు అన్నవాడు కూడా ఇదే విధంగా మహిళల్ని కించపరిచే విధంగా వాడు ఇంతకుముందు చేసిన వీడియోలు కావచ్చు, ఏమన్నా ఈ చర్చా కార్యక్రమాలు ఇవన్నీ కూడా మహిళల్ని కించపరిచే విధంగా, ముఖ్యంగా చిన్నపిల్లల సంబంధాన్ని, మంచి మంచి సంబంధాలు, తల్లి కూతుల సంబంధము, తల్లి కొడుకుల సంబంధము, తండ్రి కూతుల సంబంధం, వీటినన్నింటినీ వల్గారిటీగా క్రియేట్ చేసి టెలికాస్ట్ చేసేవాడు. అటువంటి వీడియోలు అంతకుముందు ఎన్నో చేశాడని అతని మీద ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా మీకు గుర్తుండే ఉంటుంది, తిట్టిపోశారు, విమర్శించారు. దాంతో వాడు తన వీడియోలన్నింటినీ యూట్యూబ్ ఛానల్ నుంచి డిలీట్ చేశాడు, కొన్నిటిని ప్రైవేట్లో పెట్టాడు. ఈ ప్రణీత్ హనుమంతు అన్ననే అజయ్ హనుమంతు, వీడు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. ఆయే జూడే అనుకుంటా ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ అన్నదమ్ములు. ఈ అజయ్ హనుమంతు మీద కూడా కొన్ని విమర్శలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, వివాదాలు చిక్కుంటున్నాడు. ఎప్పుడైతే తన తమ్ముడు జైలుకు వెళ్ళాడో, ఇంతకుముందు ఈ అజయ్ హనుమంతు, ఈ ఆయే జూడే ఫ్యాషన్కి సంబంధించిన చెడ్డీలు, నిక్కర్లు, జీన్స్ ప్యాంట్లు వీటికి సంబంధించిన ఫ్యాషన్ సంబంధించిన వీడియోలు ఇన్స్టాగ్రామ్లో అవి చేస్తుంటాడు. ఎప్పుడైతే తన తమ్ముడు జైలుకి వెళ్ళాడో ఈ అజయ్ హనుమంతు కూడా రూట్ మార్చాడని చాలామంది అంటున్నారు. రాజకీయాల గురించి, జనరల్ నాలెడ్జ్ గురించి వీడియోలు అవి చేస్తున్నారు. కాకపోతే తప్పుదారిలో తప్పు పట్టించే విధంగా, యువతని తప్పుదారిలో పట్టించే విధంగా రాంగ్ ఇన్ఫర్మేషను అవన్నీ ఇస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఏం అర్థం కావట్లేదని చెప్పి చాలామంది కూడా అతని మీద విమర్శలు గుప్పిస్తున్నారు. 2 రోజుల క్రితమే ఈ ప్రపంచాన్ని చుట్టే యాత్రికుడు, అతని పేరు మర్చిపోతుంటా, అన్వేష్ ఉన్నాడు కదా, అతను కూడా ఈ ఆయే జూడే అజయ్ హనుమంతు మీద కూడా వీడియో చేసి ఇంతకుముందు ఎటువంటి ఫ్రాడ్లు చేశారు ఏంటనేది తన యూట్యూబ్ ఛానల్లో చెప్పాడు. ముఖ్యంగా ప్రశ్న అన్న ఛానల్లో ఆ యాంకర్ పేరు రావణ్ అంటున్నారు. మరి అది నిక్ నేమా లేకపోతే అది అతని ఒరిజినల్ నేమా అన్న సంగతి నాకు కూడా తెలియదు. అతను కూడా తన ప్రశ్న అన్న ఛానల్లో ఈ అజయ్ హనుమంతు ఉరఫ్ ఈ ఆయే జూడే ఏ విధంగా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో, ఎలా తప్పులు చెప్తున్నాడు అన్నది ప్రతి ఒక్కదాన్ని విశ్లేషిస్తూ చీల్చి చెండాడాడు. బహుశా
ప్రశ్న అన్న ఛానల్ చూస్తే ఈ అజయ్ హనుమంతు గురించి కూడా మీకు తెలిసిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ అజయ్ హనుమంతు తమ్ముడే ఈ ప్రణీత్ హనుమంతు ఇంతకుముందు కూడా డార్క్ కామెడీ పేరు మీద ఇటువంటి వికృతమైన వల్గారిటీ మహిళల్ని కించపరిచే విధంగా సంబంధాన్ని కించపరిచే విధంగా చేసి జైలు పాలయ్యాడు. కాబట్టి ఇప్పుడు ఈ హౌస్ అరెస్ట్ అన్న షో కూడా నీచాతి నీచంగా నికృష్టంగా దరిద్రంగా అశ్లీలంగా ఉంది కాబట్టి దాన్ని బ్యాన్ చేశారు. ఎప్పుడైతే విమర్శలు వెల్లువెత్తాయో ఎఫ్ఐఆర్ నమోదైందో ఆ ఉల్లు యాప్ నిర్వాహకులు అంటే CEO ఈ హౌస్ అరెస్ట్కి సంబంధించిన అన్ని ఎపిసోడ్ ఇప్పటిదాకా ఎన్నైతే టెలికాస్ట్ అయినాయో ఆ ఎపిసోడ్ అన్నిటినీ తొలగించేశారు. మీరు వెళ్ళి చూశారు, కనిపించవు. ఇప్పుడు వెళ్ళి చూస్తే నో రిజల్ట్ అని ఉంటుంది. బట్ ఎనీవే మొత్తానికి ఒక మంచి స్టెప్ అయితే తీసుకున్నారు. ఈ ప్రణీత్ హనుమంతు మీద ఏ విధంగానైతే ఇమీడియట్గా స్పందించారో ఈ ఉల్లు యాప్లో టెలికాస్ట్ అయిన ఈ హౌస్ అరెస్ట్ అనే షో మీద విమర్శలు వెల్లువెత్తామని అంటేనే పోలీసులు స్పందించారు. ఎఫ్ఐఆర్ అయితే నమోదు కానీ అరెస్టులు మాత్రం ఇంకా కాలేదు. ఇప్పుడు 9వ తారీఖు జాతీయ మహిళా కమిషన్ ముందు వాళ్ళిద్దరూ హాజరై ఎటువంటి వివరణ ఇస్తారు ఏంటన్నది మనం వేచి చూద్దాం. ఇప్పటిదాకైతే నిర్వాహకుల నుంచి కానీ ఈ హోస్ట్ చేసిన అజీజ్ ఖాన్ నుంచి కానీ ఎటువంటి వివరణ మాత్రం ఎంతవరకు రాలేదు. ఇలాగే మన తెలుగులో మన ఇప్పుడు నేషనల్ వైడ్ చూసుకుంటే ఇటువంటి రియాలిటీ షోలు ఎన్నో ఉన్నాయి. అమెజాన్ దాంట్లో కూడా ఎన్నో వెబ్ సిరీస్ కావచ్చు, సినిమాలు ఇవన్నీ స్ట్రీమింగ్ అవుతుంటాయి. కొన్నిసార్లు వివాదాస్పదం అవుతుంటాయి. ముఖ్యంగా ఉదాహరణకి చెప్పుకోవాలంటే మీర్జాపూర్ అన్న ఒక వెబ్ సిరీస్ అమెజాన్లో స్ట్రీమింగ్ అవుతుంది. అది కూడా వివాదాస్పదమైంది. అలాగే ఇంకోటి తరుణ్ అన్న ఇంకొకటి వెబ్ సిరీస్ అది కూడా వివాదాస్పదమైంది. ముఖ్యంగా MTVలో వచ్చే కొన్ని షోస్ రియాలిటీ షోస్ కూడా వివాదాస్పదం అవుతాయి. ముఖ్యంగా రౌడీస్ అన్న షో బహుశా కొంతమంది చూసే ఉంటారు. అందులో కూడా పార్టిసిపెంట్స్ ఒకళ్ళొకళ్ళు బూతులు తిట్టుకోవడం, కొట్టుకోవడం, వల్గారిటీగా మాట్లాడుకోవడం ఈ షోలన్నీ కూడా వివాదాస్పదమయ్యాయి. అలాగే స్ప్లిట్స్ విల్లా అని ఇంకొక రియాలిటీ షో MTVలో ప్రసారం అవుతుంది. దాని హోస్ట్ పాన్ స్టార్ సన్నీ లియోని హోస్ట్గా చేస్తుంది. మరి సన్నీ లియోని హోస్ట్గా ఉందంటే మరి ఆ షోలో కంటెంట్ ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి షోలు కావచ్చు, యాప్లు కావచ్చు, వీటినన్నింటినీ నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఎంత లేదన్నా కూడా ఇటువంటి షోలకి ఆదరణ బాగా ఉంది. చాలామంది ఎక్కువ మంది 90% దొంగతనంగా ఇటువంటి షోలు చూస్తుంటారు. 10 మందిలో ఫ్యామిలీ అందరు కూర్చొని చూసే షోస్ కావు కాబట్టి ఒంటరిగా కూర్చొని చూస్తుంటారు. ముఖ్యంగా యువత, చదువుకునే యువత ఇటువంటి షోలు చూసినా, ఇటువంటి యాప్ల జోలికి వెళ్ళినా, ఇటువంటి యూట్యూబ్ ఛానల్స్, యూట్యూబర్స్ కొంతమంది ఉంటారు తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా వాటికి ఆకర్షితులై తమ చదువుని పక్కన పెట్టి తమ కెరియర్ని పోగొట్టుకుంటారు. కాబట్టి ముఖ్యంగా యూత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మీ కెరియర్ మీద ఫోకస్ పెట్టండి. ఎవడన్నా సరే యూట్యూబ్ ఛానల్ చూసి ఎగ్జామ్స్ ఎవరన్నా రాస్తాడా? కొంతమంది సన్నాసులు నా యూట్యూబ్ ఛానల్ చూసి ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి ఉపయోగపడుతుంటాయని కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ దొంగ కామెంట్లు. ఎవడన్నా ఏ స్టూడెంట్ అయినా సరే యూట్యూబ్ చూసి ఎగ్జామ్స్ రాస్తాడా? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారా? మీరు గమనించండి. ఎగ్జామ్స్ రాసేవాళ్ళు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు నంబర్ 1 పోటీలో పాల్గొని వాళ్ళందరూ సక్సెస్ అయిన వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ చూడరు, బుక్స్ చదువుతారు, లేకపోతే పేపర్స్ చదువుతారు. కాలేజీల్లో, స్కూళ్ళల్లో లెక్చరర్స్, టీచర్స్ చెప్పేవి విని నేర్చుకుని చదివి ఎగ్జామ్స్ రాస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తారు. తప్పితే యూట్యూబ్ ఛానల్స్ చూసి ఎగ్జామ్స్ రాసేవాడు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాల్గొనే సన్నాసి ఎవడన్నా ఉంటాడా? ఉండి సక్సెస్ అయినవాడు ఒక్కడన్నా ఉన్నాడా? ఉంటే వాడి పేరు నాకు దయచేసి చెప్పండి, వాడికి బ్రహ్మాండమైన సన్మానం చేద్దాం. కాబట్టి ముఖ్యంగా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు ఎటువంటి యాప్లు చూస్తున్నారు, ఎటువంటి షోస్ చూస్తున్నారు అన్నది ఒక గంట కనిపెట్టి వాళ్ళకి హితబోధ చేయండి. ముఖ్యంగా స్టూడెంట్స్, యూత్ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ అన్వేష్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ఎవరైతే ఉన్నాడో ఎంతమందినైతే ఎక్స్పోజ్ చేశాడో, బెట్టింగ్ యాప్లు నిర్వహించి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కొన్ని కోట్లు సంపాదించుకున్న చాలామందిని ఇతను ఎక్స్పోజ్ చేశాడు. రీసెంట్గా ఈడోడు జూడే అజయ్ హనుమంతు కూడా ఎక్స్పోజ్ చేశాడు. అటువంటి అన్వేష్ మీదే ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది. సరే, చట్టం తన పని తాను చేసుకు వెళ్ళిపోతుంది. కాబట్టి టైంపాస్ కోసం చూడండి తప్పితే నమ్మకము, విపరీతమైన అభిమానము ఎవరి మీద పెట్టుకోకండి. విచిత్రం ఏంటంటే హౌస్ అరెస్ట్ ఎప్పుడైతే బ్యాన్ చేశారో అందులో పార్టిసిపేట్ చేసిన ఒక యువతి ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకు బ్యాన్ చేశారు? మేము మా ఇష్టపూర్వకంగానే ఆ షోలో పాల్గొన్నాము, మమ్మల్ని ఎవరూ ఒత్తిడి చేయలేదు, మాకు ఇష్టమే అని చెప్పిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే మాకు 18 ఏళ్ళు నిండిపోయాయి, మేము మేజర్లము, మా ఇష్ట ప్రకారంగా షోలో పాల్గొన్నాం అన్నది ఆ యువతి చెప్పింది. అంటే బిగ్ బాస్ షో కావచ్చు, మిగతా రియాలిటీ షోలు ఏవైతే ఉన్నాయో
అందులో వీళ్ళు ఇష్టపూర్వకంగానే పాల్గొంటున్నారు. అందులో ఇచ్చి దిక్కుమాల టాస్క్లన్నీ వీళ్ళు చేస్తున్నారు. అంటే ఒక విధంగా ఫేము నేము ఇవన్నీ రావడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు, ఎంత అశ్లీలంగా అయినా ప్రవర్తిస్తున్నారు, మాట్లాడుతున్నారు, బూతులు చెప్తున్నారు, బట్టలు ఇప్పేస్తున్నారు. అంటే మాకు ఇష్టమే అని వాళ్ళు బహిరంగంగా చెప్తున్నారు. అంటే దేని గురించి? ఫేము నేము రెండు వస్తాయి, తద్వారా డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో. కాబట్టి డబ్బులు లేకపోతే పేరు సంపాదించుకోవడానికి ఇంతగా దిగజాలాల్సిన అవసరం లేదు. చాలా మంచి పద్ధతుల్లో మనం సంపాదించుకునే మార్గాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళ విఘ్నతకి మనం వదిలేద్దాం. కాబట్టి ముఖ్యంగా యూత్ అటువంటి షోలకి, అటువంటి యూట్యూబ్ ఛానల్స్కి ఆకర్షితులు అవ్వకుండా మీ కెరియర్ మీద, మీ చదువు మీద దృష్టి పెట్టండి. పెద్దలు చూస్తున్న వాళ్ళు, మీ పిల్లలు కూడా కొద్దిగా హితబోధ చేయండి. మరి ఈ హౌస్ అరెస్టు లేదా ప్రణీత్ హనుమంతు చేసిన డార్క్ కామెడీ లాంటివి, ఈ రెండిట్లో ఏది ఎక్కువగా డేంజర్? రెండూ డేంజరే, కానీ ఇట్లాంటి షోలు ఏది ఎక్కువ డేంజర్ అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. నేను మళ్ళీ మరొక క్రైమ్ స్టోరీతో మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.